ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మెతో పేదల పరిస్థితి దయనీయం. గాల్లో దీపంలో గుండె జబ్బు బాధితుల ప్రాణాలు. నేడు విజయవాడలో నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులు ధర్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది నిరుపేద గుండె ఘోష. చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి చికిత్సలు అందక గుండె, కిడ్నీ, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పరిస్థితి దినదినగండంగా మారింది. ఆసుపత్రిలో ఉచిత చికిత్సలు అందక చేతి నుంచి డబ్బు కట్టి వైద్యం చేయించుకునే స్తోమత లేక బాధితులు మందులతో కాలం వెళ్లదీస్తున్నారు. 3,000 కోట్లకు పైగా బిల్లులను ప్రభుత్వం బకాయి పెట్టడంతో నెట్వర్క్ ఆసుపత్రులు 10వ తేదీ నుంచి సేవలు పూర్తి స్థాయిలో నిలిపేసిన విషయం తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి 100 కోట్లతో లైబ్రరీ, అమరావతిలో ఉచితంగా ప్రపంచ స్థాయి గ్రంథాలయం నిర్మిస్తా ముందుకొచ్చిన శోభా గ్రూప్. దుబాయ్ పర్యటనలో తొలి రోజే పెట్టుబడుల వేటకు సీఎం శ్రీకారం. పలువురు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు. తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు బుర్జిల్ సంసిద్ధత. లాజిస్టిక్స్ గిడ్డంగుల్లో పెట్టుబడులకు షరాఫ్ గ్రూప్ ఆసక్తి. రైల్వే పోర్టు లింక్ ప్రాంతాన్ని గుర్తించాలని సీఎంకు సూచన. దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ యూనిట్కి ట్రాన్స్ఫర్ ఓకే. గ్రీన్ ఎనర్జీకి రాష్ట్రాన్ని చిరునామాగా మారుస్తున్నాం. ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు. విశాఖ సదస్సులో భాగస్వాములో ఉన్న దుబాయ్ పారిశ్రామికవేత్తలకు బాబు ఆహ్వానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భారత్ పెట్టుబడులకి